హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో ఎలాంటి మసాలా వేయకుండా సింపుల్గా టేస్టీగా ఆలూ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ మనకి చపాతీ రైస్లోకి చాలా బాగుంటుందండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బంగాళదుంప కూర తయారీకి ముందుగా మీడియం సైజు 3 బంగాళదుంపలు పైన తొక్క తీసుకొని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని, ఒక 2 టమాటాలు, 1 ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులోనే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గా ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువసేపు ఫ్రై అయ్యే అవసరం లేదు. ఇలా లైట్ గా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బంగాళదుంపలు, టమాటాలు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్ లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. మంట మాత్రం హైలో పెట్టకండి, అడుగంటేస్తుంది. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి అడుగంటకుండా. ఈ విధంగా మూత పెట్టి మగ్గించడం వల్ల బంగాళదుంపలు సగానికి పైగా ఉడికిపోతాయి. మనం ఎంత పెద్దగా కట్ చేసుకున్నా సరే టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా బాగా నూనెలో మగ్గిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు టేస్ట్ కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం మీ టేస్ట్ ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. లేదా బంగాళదుంపలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని, నీళ్లు పోసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. మనం వేసుకున్న నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే ఇప్పుడు బంగాళదుంప ఉడికిందో లేదో చూద్దాము. ఇక్కడ బంగాళదుంప అయితే ఉడికిపోయింది. ఇలా బంగాళదుంప మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో అప్పుడు కొద్దిగా చింతపండు నానబెట్టుకొని, చిన్న నిమ్మకాయలో సగానికి చింతపండు అయితే సరిపోతుంది. ఆ చింతపండు నీళ్ళు కూడా ఇప్పుడు వేసుకొని మరోసారి అంతా కలుపుకొని ఇందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించండి, సరిపోతుంది. చింతపండు నీళ్ళు మీకు ఇష్టం లేకపోతే కనుక వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి ఇలా బాగా దగ్గరగా అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఉంటే మాత్రం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసిలాగా కలుపుకొని ఇంకా పక్కకు దించేసుకోండి. మనకి ఇంకా బంగాళదుంప కూర రెడీ. ఈ ఆలూ కర్రీ చపాతీ రైస్ లోకి చాలా బాగుంటుందండి. అంతేకాదు బగారా రైస్, పలావ్ లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.